సంధ్యారెడ్డి గారు అయితే గతంలోని అనసూయకి సంబంధించిన జరిగిన ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇవాళ నోటీసులు కూడా ఆవిడకి ఇవ్వడం జరిగింది. అయితే నోటీసులు తీసుకోవడానికి కూడా రావడం జరిగింది. మరి పోలీసులు ఏం చెప్పారు, ఈ కేసు ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం వీళ్ళు ఏమైనా చేస్తున్నారా, అండ్ కేసు కూడా ఆజాద్ గారు టేకప్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సంధ్య గారు ఆల్రెడీ మనం ఇష్యూ గురించి మాట్లాడుకున్నాము. ఇటు మీడియా ఛానల్స్ పైన ఎంతో మంది ఆవిడ్ని అసభ్యకరంగా మాట్లాడారు, కించపరిచేటట్టు మాట్లాడారు అని చెప్పి కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు మీకు దానికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారు. సో మీరు వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవుతున్నారు? లేదండి, నేను డెఫినెట్గా వెనక్కి జరిగే వ్యక్తిని నేను కాదు. మా మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అన్న రోజు మీకు చెప్పాను. నేను కేసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదు. డెఫినెట్గా నేను 100% లీగల్గానే ఎదుర్కొంటా. నేను సమాజంలో ఒక మార్పు కోసము, ఒక మహిళల ఆత్మగౌరవం కోసం మాత్రమే మాట్లాడినా. ఇవాళ 10 కోట్ల మంది మహిళలు ఉన్నారండి తెలుగు రాష్ట్రాలలో కానివ్వండి, ఇంకా రాష్ట్రాలలో కానీ. మహిళల మనోభావాలు, మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడితే కేసులు పెడతారండి ఎవరైనా? అంటే మీ పర్సనల్ జీవితాన్ని తీసుకొచ్చి మీరు పబ్లిక్లో పెడితే తప్పులేదు. మీరు మీరు మీ వేసే అన్ని వేషాలు మొత్తం తీసుకొచ్చి పబ్లిక్లో పెడితే ప్రశ్నించవద్దు. ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతారా ప్రజాస్వామ్యంలో? ఆ కేసులు నిలబడతాయండి? నాకెందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా గౌరవము, రెస్పెక్ట్. కాబట్టి నాకు నోటీస్ ఇంటికి ఇస్తా అంటే ఇది నా ఇంటి పంచేది కాదు. ప్రజాస్వామ్యంలో మహిళల ఆత్మగౌరవం సమస్య ఇది అని చెప్పేసి నేనే పోలీస్ స్టేషన్కి వచ్చి, నేను మా అడ్వకేట్ గారితో వచ్చి నేను నోటీస్ తీసుకోవడం జరిగింది. వివరణ ఇవ్వమని చెప్పారు. డెఫినెట్గా వివరణ ఇస్తా. కానీ అనసూయకి ఒకటే చెప్తున్నా, నువ్వు నా చెల్లవో అక్కవో మారుతావు అనుకున్నా. నేను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా గత 23 సంవత్సరాల నుంచి సోషల్ వర్క్ చేస్తున్నాను కాబట్టి మారుతావు అనుకున్నా. కానీ నువ్వు పైశాచిక ఆనందం పొందుతున్నావు. ఇవాళ మేమందరం మదర్ ఫౌండేషన్ మీద పెట్టావు. నువ్వు మదర్ ఫౌండేషన్ 3 లక్షల మంది మహిళలు ఉన్నాం. 3 లక్షల మంది మహిళలు కేసు పెడితే నీ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించుకో. ఇవాళ మీరు కేసులు పెట్టినంత మాత్రాన నేను భయపడతాను నువ్వు అనుకున్నావా? కానీ ఆవిడ మీ వస్త్రాధారణ మీద కూడా మాట్లాడడం జరిగింది కదా, చీర కట్టుకొని జడ వేసుకొని రెడీ అయ్యి వచ్చి కూర్చొని, ఆ మాటలేంటి అలా ఉన్నాయి, ఆ మనిషి ఏంటి అలా ఉంది అని చెప్పి ఆమె ఒక లైవ్లో కూడా మాట్లాడడం జరిగింది. అంటే గౌతమి నా చీర చక్కగా ఉందని ఒప్పుకుంది, అవునా? నా నోరు కంపు అంటే అనసూయ లాంటి వాళ్ళకి అట్లానే కంపుగానే ఉంటుంది. మంచిగా నిండుగా ఉన్నవాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళకి నిండుగానే కనిపిస్తుంది. కొంతమందికి నారాయణ అనే బూతులు వినిపిస్తాయి. అనసూయ మెంటాలిటీ అట్లాంటిది. కాబట్టి అనసూయ మెంటాలిటీ దానికి నేనేం చేయలేను కదా. ఇప్పుడు ఇవాళ అనసూయ లాంటి వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారమ్మా. వాళ్ళు ఇలా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఇట్లా కేసులు పెట్టలే. ప్రజాస్వామ్యంలో ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు పబ్లిక్లో 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. మీరు పబ్లిక్లోకి వచ్చేసి పబ్లిక్లో పెట్టేసి నువ్వెవరు నన్ను ఏమనొద్దు అంటే ఇది ఎక్కడి రాజ్యాంగం చెప్పండి? రాజ్యాంగంలో అందరికి స్వేచ్ఛ ఇచ్చింది. గౌతమ్ నేను ఆ రోజు కూడా చెప్పిన, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గానే నేను స్పందిస్తున్నా అని చెప్పా. ఈరోజు కూడా అదే చెప్తున్నా. ఈరోజు కూడా నా మదర్ ఫౌండేషన్ సోదరిమణులే ఉన్నారు. కానీ సమాజంలో ఇవాళ మహిళలందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే సోదరిమణులు కూడా ఇలా నా అన్నలు నాకన్నా నా పెద్దవాళ్ళు కూడా సంధ్యమ్మ అంటున్నారు. అంటే మీరు మాట్లాడిన విషయం చాలా మంచిది. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు సమాజానికి కావాలన్నారు. ప్రజా కోర్టులోకి వచ్చిన నేను ప్రజా తీర్పే అంతిమ తీర్పు. నెవర్, నేను తగ్గేదే లేదు, అస్సలు ఆగను, నేను తగ్గను. కేవలం మీ వైపు నుంచి మీరు మాట్లాడతారా, లేకపోతే ఇటు మీడియా మీద కూడా కేసులు పెట్టడం జరిగింది? కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది కళ్యాణి గారు మాట్లాడడం జరిగారు, అలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. సో వాళ్ళందరి తరపున మీరే మాట్లాడతారా, లేకపోతే మీ మట్టుగా మీది మాత్రమే మీరు మాట్లాడారు? లేదండి, నేను ఒక్కరి గురించి మాట్లాడిన, సమాజం గురించి మాట్లాడినా. తప్పకుండా నా మీడియా సోదరులందరూ కూడా వాళ్ళు తప్పు చేయలేదండి. మీడియా సోదరులు ఉన్నారు కాబట్టి అనసూయ ఈ స్టేజ్కి వచ్చింది యాంకరింగ్లో. ఆమెకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. భగవంతుడు ఆమెకు ఒక మంచి అవకాశం ఇస్తే ఈరోజు ఈ రకంగా మాట్లాడుతుంది. 100% సోషల్ మీడియా కానివ్వండి, మీ శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, డిజిటల్ వాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి, డెఫినెట్గా వాళ్ళ తరపున సంధ్యకి ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఒక మగపిల్లలైనా కూడా ఇవాళ సమాజంలో వాళ్ళు రెచ్చిపోలేదు. ఒక బాధ్యతగా మహిళల వైపు, మహిళల ఆత్మగౌరవం వైపు నడిచిన డిజిటల్ మీడియాని ప్రశ్నించింది అంటే తన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ
సమాజంలో నిండగప్పుకోమంటే కేసులా? అంటే మీరు ఇవాళ ఒక అనసూయ ఫ్యామిలీకి నేను అడుగుతున్నాను, ఇద్దరు పిల్లలకి తల్లి కదా, మీ ఇద్దరు పిల్లలకి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు అది మీరు చెప్పండి. మహిళల ఆత్మగౌరవం కోసం సంధ్యక్క ఎంత దూరమైనా పోతుంది, ఏదైనా ముందుకుంటుంది. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు 2 తెలుగు రాష్ట్రాల మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా కోర్టు అడ్వకేట్ ద్వారా తప్పకుండా న్యాయంగా ఎలా ముందుకెళ్ళాలనేది కూడా మీకు భవిష్యత్తులో చెప్తాం. For more videos like this, subscribe Big TV channel.